హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారుశ్రీ అని. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ జంతికలు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మె అండ్ క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు సింపుల్గా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ సపోర్టింగ్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక బౌల్తో కానీ గ్లాస్తో కానీ 3 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. మీరు రుచికి సరిపడా ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టుగా ఇంకా కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 వెల్లుల్లి గడ్డలు మొత్తం పొట్టు తీసి పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి జంతికల గొట్టంలో ఇరుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండి అందాన్ని పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా పట్టిన వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్లనే మనకి జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి అంతా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలాగా పిసికితే ముద్దలాగా రావాలి. అప్పుడే మనకి జంతికలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా పిండిని అయితే మనం కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని అంతటిని ముద్దలాగా అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి పిండి అయితే. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండాలి. నెక్స్ట్ మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నెక్స్ట్ జంతికల గొట్టం తీసుకొని దానికి లోపల వైపు జంతికల దానికి అన్నింటికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి జంతికలు మంచిగా వస్తాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు పిండిని ఇలా ముద్దలాగా చేసుకొని జంతికల గొట్టంలోకి పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి జంతికల గొట్టంతో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జంతికలను ముందు వెనకాల అంతా పర్ఫెక్ట్గా కాలేలాగా కాల్చుకోవాలి. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ జంతికలు అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక దాంతో ఇలా ప్లేట్ మీద ఆయిల్ రాసుకొని జంతికలు నొక్కుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మనం జంతికల్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ముందుకి వెనకకి కాల్చుకుంటే జంతికలు అయితే పర్ఫెక్ట్గా వేగి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసుకుంటూ జంతికలను అయితే పర్ఫెక్ట్గా కాల్చుకోవాలి. జంతికలు గోల్డెన్ బ్రౌన్లోకి మారిన వెంటనే తీసివేయాలి. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ జంతికలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా తీసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ వరకు అలా ఉంచితే అందులో ఆయిల్ లేకుండా వస్తాయి. మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే అండి, ఇలా అయిపోయిన తర్వాత ఒకటి చేసుకుంటే జంతికలు అయితే అయిపోతాయి. చూడండి, జంతికలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తూనే నోరూరుతుంది కదా. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. పండుగలప్పుడైనా ఈ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే వరకు స్నాక్స్గా అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి చూడండి. ఇక్కడ ఒక జంతికను అయితే విరిచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.